నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి డబ్బులను డీబీటీ రూపంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి నరేంద్ర మోదీ గారు పీఎం కిసాన్ 21వ విడతగా 2,000 రూపాయలను, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 2వ విడతగా 5,000 రూపాయలను, మొత్తంగా 7,000 రూపాయలను నవంబర్ 19వ తేదీన రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 2వ విడతగా మరొక 7,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. మరి ఎలాంటి అర్హతలు కలిగినటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 2వ విడతగా 7,000 రూపాయలు జమ అవుతున్నాయి. అదేవిధంగా అర్హుల జాబితా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే ఈ పథకం ద్వారా 7,000 రూపాయలని ఏ విధంగా పొందాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే పంటలకు పెట్టుబడి సాయంగా అందించేటటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలోకి ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. సొంత భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులతో పాటుగా వేరొకరు భూమి సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుంది. ఇక వీరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులైతే దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్నారో, అంతేకాకుండా ROF పట్టాలు వెళ్ళినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుల ఖాతాలోకి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతులకు ఇక్కడ మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరికైతే రైతులకు తొలి విడతగా 7,000 రూపాయలు జమ కాలేదో వారందరికీ కూడా తొలి విడతగా 7,000 రూపాయలతో పాటుగా 2వ విడతగా 7,000 రూపాయలు, మొత్తంగా 14,000 రూపాయలను ఈ నవంబర్ 19వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించేటువంటి 7,000 రూపాయలతో పాటుగా మోందా తుఫాను కారణంగా పంట నష్ట పరిహారాన్ని కూడా వేయబోతున్నారండి. రైతులు సాగు చేసినటువంటి పంటను బట్టి హెక్టార్కు 25,000 రూపాయల వరకు కూడా పంట నష్ట పరిహారాన్ని జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 2 అర్హుల జాబితా అనేది ఏ విధంగా విడుదల చేస్తారో రైతు భరోసా కేంద్రాల్లో, అదేవిధంగా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి అర్హుల జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికీ విడుదల చేయడం జరిగిందండి. కాబట్టి రైతులందరూ కూడా ముందుగా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో విడుదల చేసినటువంటి యొక్క అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అటు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల యొక్క అర్హుల జాబితాలో రెండిట్లోనూ మీ పేరు ఉంటేనే ఈ పథకం ద్వారా 7,000 రూపాయలు మీరు పొందగలరండి. తొలి విడతగా ప్రభుత్వం అయితే 7,000 రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ కాలేదు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, అయితే రైతులు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం ఇదేనండి. కాబట్టి రైతులు ఖచ్చితంగా 2 పథకాలకి దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 2 పథకాల ద్వారా డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారండి. ఎవరైతే 2 పథకాలకి దరఖాస్తు చేసుకుంటారో వారికి 7,000 రూపాయలు జమ అవడం జరుగుతాయి. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 రూపాయలు మాత్రమే జమ అవుతాయి. ఇక పీఎం కిసాన్ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా 21వ విడతగా 2,000 రూపాయలు మాత్రమే జమ అవుతాయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంలో రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే, 2 పథకాలకి కూడా మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి. కాబట్టి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 2వ విడతగా నిధులను విడుదలపై క్లారిటీ అయితే ఇచ్చేసిందండి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 2వ విడతగా డబ్బులను అయితే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డీబీటీ రూపంలో అయితే ప్రభుత్వం జమ చేయబోతున్నారండి. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 2వ విడతగా 7,000 రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పీఎం కిసాన్ యోజన కింద 21వ విడతగా నిధులను నవంబర్ 19వ తేదీ రేపు ఉదయం నుంచి అయితే ప్రధాని మోదీ గారు విడుదల చేయబోతున్నారండి. ఈ నేపథ్యంలో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సైతం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను ఆ రోజే విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 5,000 రూపాయలకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి రేపు మధ్యాహ్నం నుంచి అయితే జమ చేయబోతున్నారు. ఆగస్టు నెల ప్రారంభంలోనే మొదటి విడతగా నిధులను అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మరోవైపు 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ను చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కూడా కల్పించారండి. ఇందులో రైతులకు అన్నదాత సుఖీభవ .ap.government.in అనే వెబ్సైట్ను సంప్రదించినట్లయితే ఇందులో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వివరాలను అడుగుతుంది. ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే క్యాప్చా అనేది నమోదవుతుందండి. అక్కడ నొక్కిన వెంటనే మీ యొక్క స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక ఈ వెబ్సైట్లో మీ పేరుతో పాటుగా మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ గ్రామం వివరాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ పథకం యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా, చేయించుకోవాలనే వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాలు కూడా, ఈ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా లేదంటే వివరాలు కూడా అన్నీ తెలిసే విధంగా అధికారులు అయితే ఈ వెబ్సైట్ని రూపొందించడం జరిగిందండి. ఇక మరోవైపు పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 7,000 రూపాయలను, రెండో విడతగా 7,000 రూపాయలు, మూడో విడతగా 6,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఎట్టకేలకు రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడతగా నిధులను రేపు మధ్యాహ్నం నుంచి అయితే విడుదల చేయబోతున్నారండి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు 6,000 రూపాయల చొప్పున 3 విడతలుగా అయితే అందించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి 14,000 రూపాయలను 3 విడతలుగా అయితే అందిస్తారండి. కేంద్రం 7 ఏళ్లుగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. కేంద్రం నిధులను విడుదల చేసే రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది. అలా 2 పథకాలు కూడా కలిపి 3 విడతల్లో ఒక్కో రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే లబ్ధి చేకూరుతాయండి. ఇందులో తొలి విడతగా ఆగస్టు 2వ తేదీన ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున అయితే తొలి విడతగా విడుదల చేయడం జరిగిందండి. ఇక రేపు బుధవారం రెండవ విడతగా నిధులను అయితే విడుదల చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుందండి. ఇక అక్కడి నుంచే నరేంద్ర మోదీ గారు రైతుల ఖాతాల్లోకి 21వ విడతగా పీఎం కిసాన్ 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడతగా 5,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నారండి. ఇక అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే స్థాయిలో లబ్ధిదారులతో సమావేశాలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి. ఆ పరిధిలోని లబ్ధిదారులను ఆర్ఎస్కే వద్దకు చేర్చి ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి సభకు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి ఆర్ఎస్కేలో స్మార్ట్ టీవీ ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ కమిషనరు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారండి. అలాగే నియోజకవర్గానికి ఒక చోట స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలతో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్ వంటి అధికారులు అందరూ కూడా ఒకే చోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు. ఇది ఎలా ఉండగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని, జిల్లాల్లో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 2,31,380 మంది ఇప్పటికే మండలాల వారీగా ప్రకటించారు. వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి 2,000 రూపాయల వంతున 46.28 కోట్ల మేరకు జమ అవుతున్నాయి. ఇక పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెల నుంచి నిన్న ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హత ఉన్న వారికి అందేలా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితే ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి. ఇక వరికి అయితే హెక్టార్కు 25,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు 25,000తో పాటుగా అదనంగా 10,000 రూపాయలు అనేది అందజేస్తున్నారండి. మొత్తంగా వీరికి 35,000 రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు.
ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంట అనేది నష్టపోయారు, అదేవిధంగా ఏ పంటలు మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 2వ విడతకు 5000 రూపాయలను, పీఎం కిసాన్ 21వ విడతగా 2000 రూపాయలను, మొత్తంగా 7000 రూపాయలు, వీటితో పాటుగానే పంట నష్ట పరిహారంగా ఒక్కొక్క హెక్టార్కు 25,000 రూపాయలను రేపు మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాలోకి అయితే జమ కాబోతున్నాయండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.